బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో పోలింగ్ అనంతరం హింసను దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో ఏవైతే అటు తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈసీ ప్రత్యేకటువంటి చర్యలు చేపట్టింది. అలాగే ఏదైతే తర్వాత ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద జరిగినటువంటి హింసాత్మక ఘటనలు కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ల వద్ద మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను అయితే చేపట్టనుంది. దీనికి సంబంధించి 25 కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే రంగంలో దింపింది. పోలింగ్ ఏదైతే ఓటింగ్ ప్రక్రియ ఎక్కడైతే జరిగిందో అక్కడ జరిగినటువంటి గొడవలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైతే లెక్కింపు జరిగేటువంటి ప్రాంతాలతో పాటు కౌంటింగ్ ప్రాంతాలు అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా మూడంచెల భద్రతను అయితే ఏర్పాటు చేసింది. ప్రాంతం అంతా కూడా 144 ఇప్పుడు అమల్లో ఉంది. అలాగే హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో పెట్టినటువంటి పరిస్థితి. అలాగే వచ్చే నెల 4వ తారీఖున కౌంటింగ్ తర్వాత అలాగే 19వ తారీఖు వరకు కూడా పలు ప్రాంతాల్లో మరింత దారుణమైనటువంటి హింసాత్మక ఘటనలు జరుగుతాయంటే కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ ఈసీ కూడా మరింత అప్రమత్తమైంది. దీని నేపథ్యంలోనే కేంద్ర బలగాలతో రంగంలో దింపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్నటువంటి భద్రత పైన ఇటు టీడీపీకి చెందినటువంటి నేతలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా సిట్ ఇచ్చినటువంటి నివేదికను కూడా పరిగణలో తీసుకున్నటువంటి ఈ యొక్క ఈసీ ఏదైతే ఉందో 33 ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ యొక్క అల్లర్లకు సంబంధించి అక్కడ కూడా 144 సెక్షన్ అమల్లో ఉంచింది. అయితే ఎటువంటి హింసాత్మక ఘటనలకు మరొకసారి తావు లేకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఇక్కడ ఈ ఎన్నికల సంఘాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కావాల్సినటువంటి కేంద్ర బలగాలను కూడా మీరు అక్కడికి తీసుకువెళ్ళొచ్చు అంటే కూడా అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే 25 బలగాలకు కేంద్ర బలగాలకు సంబంధించి వారందరినీ కూడా రంగంలో దింపారు. మొత్తం స్ట్రాంగ్ రూమ్లు అలాగే లెక్కింపు జరిగేటువంటి ప్రాంతాలను పూర్తిగా ఈసీ తన ఆధీనంలోకి తీసుకుని పూర్తిగా అక్కడ మూడంచెల భద్రతను అయితే ఏర్పాటు చేసింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పేసి ప్రకటించింది. అలాగే ఓట్ల లెక్కింపు అయిన తర్వాత ఎవరు కూడా అదే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ర్యాలీలు అలాగే నిరసనలు కూడా చేయడానికి అనుమతి లేకుండా ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటుంది. అయితే ఈసారి ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కనుక చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా ఈసీ అయితే హెచ్చరించింది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ ఏడుకొండలు.